అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నారు పెద్దలు. నోరు జారనేలా వివరణ ఇవ్వనేలా అనేలా ఉన్నాయి నేటి రాజకీయ పరిస్థితులు. తెలంగాణ అసెంబ్లీలో కొంతమంది సభ్యుల మాటలు నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు అన్నట్టుగా ఉన్నాయి. చట్టాలు చేసే సభలో ఉంటూ చిల్లరి మాటల్ని కూడా కామన్ వర్డ్స్ గా అభివర్ణించేస్తున్నారు. ఇంతకీ ఈ రచ్చకు కారణమేంటి? అసెంబ్లీలో దానం ధనాధన్. మాజీ మంత్రి మాస్ వార్నింగ్ తో దుమారం. వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్న ఎమ్మెల్యే. If you feel or anybody feel that it hurt my anybody's sentiment, I express my regrets for that, sir. I express my regrets for that, sir. వరుస వివాదాల్లో నాగేందర్. తోలు తీస్తా కొడక ఒక్కొక్కంది తోలు తీస్తా కొక్కంది చెప్తున్నా. అరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. విన్నారా హైదరాబాదీస్? సిటీలో ఇట్లాంటి బూత్ లాంగ్వేజ్ కామన్ అట. నిజంగా హైదరాబాద్ భాష అంటే అంత పొలైట్ గా ఉంటుందా? మాట మాటకు బూత్ ప్రతిధ్వనిస్తుందా అనే చర్చ జరుగుతోంది ఇప్పుడు. చెప్పింది మామూలు వ్యక్తి అయితే లైట్ తీసుకునేవాళ్ళం, కానీ ఆ మాట అన్నది చట్టసభలో సీనియర్ సభ్యుడు, గతంలో మంత్రిగా పనిచేసిన దానం నాగేందర్. కాబట్టే ఇది ఇప్పుడు పొలిటికల్ గా దుమారం రేపుతోంది. బయట కూడా తిరగని కొడక ఏమనుకుంటున్నారా మీరు? తోలు తీస్తా కొడక ఒక్కొక్కంది తోలు తీస్తా కొక్కంది చెప్తున్నా. తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. చివరి రోజు బడ్జెట్ సెషన్ లో అసెంబ్లీ సాక్షిగా దానం వాడిన భాషది. మేం బీప్ వేశాం కాబట్టి మీకు లైట్ అనిపించొచ్చు, కానీ దాని అర్థం చాలా ఉంది. బీఆర్ఎస్ సభ్యులనుద్దేశించి ఆయన చేసిన ఈ కామెంట్స్ మామూలు రచ్చ రేపట్లేదు. ఆ మాటలపై తీవ్రంగా రియాక్ట్ అయిన ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఇది దుశ్శాసన సభ అంటూ వాకౌట్ చేసింది. గన్ పార్క్ లో నిరసన తెలిపింది. మమ్మల్ని మా ఎమ్మెల్యేలందరినీ కూడా ఒక బజారు భాషలో మా సాటి ఎమ్మెల్యేతో తిట్టించిన వైనం ఏదైతే ఉందో ఇది నిజంగా కూడా ప్రజాస్వామ్యానికి అందరికీ ఈ శాసనసభకి ఒక చీకటి రోజు. నిజంగా కూడా ఒక దుర్మార్గమైన పద్ధతుల్లో నిన్న మొన్న మా అక్కలను అవమానించారు. ఈ రోజు మొత్తంగా ఒక సాడిస్ట్ మాదిరిగా ముఖ్యమంత్రి ఇవాళ ఈ రకంగా పైశాచికానందం పొందుతూ ఒక సభ్యుడు మమ్మల్ని అమ్మ అక్క అని తిడుతుంటే పైశాచికానందం పొందుతూ అందరిని ఉసిగొల్పుతూ ఆయన పక్కన నిలబడండి పొండి అని ఉసిగొల్పుతూ ఒక సాడిస్ట్ ముఖ్యమంత్రి లాగా రేవంత్ రెడ్డి వ్యవహారం చేస్తా ఉన్నాడు. అయితే దానం వ్యాఖ్యలను ఎంఐఎం పక్ష నాయకుడు అక్బర్ కూడా తప్పుపట్టారు. సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సభాపతి సూచనతో దీనిపై వివరణ ఇచ్చిన దానం హైదరాబాద్ లో ఇలా మాట్లాడడం వెరీ కామన్ అనేశారు. He's a senior legislator. He owes an apology. I request him through you to kindly apologize. It is a very wrong message which will go. Sir, not using, sir, you might have not heard. Sir, he said about mothers. That is not right. చేసింది మామూలు వ్యాఖ్యలు కాదు. ఆ టైంలో తాను నిలబడిన ప్లేసు మామూలుది కాదు. అందుకే డ్యామేజ్ కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు మాజీ మంత్రి. మరోసారి మీడియా ముఖంగా వివరణ ఇచ్చుకున్నారు. హైదరాబాద్ ప్రజల సమస్య వచ్చినప్పుడు హైదరాబాద్ అందరు ప్రజలు వచ్చి చెప్పుకోలేరు కాబట్టి వాళ్ళకున్న సమస్యల మీద నాకు ఉన్నటువంటి అవగాహనని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని నేను స్పీకర్ గారిని విన్నవించుకున్నప్పుడు స్పీకర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో నేను మైక్ పట్టుకోగానే అక్కడి నుంచి ఉచ్చరించనటువంటి మాటల్ని వాళ్ళు మాట్లాడుతూ వాడు వీడు అని అక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నారు. నేను మాట్లాడింది మాత్రము మైక్లో వచ్చింది, వారు అక్కడి నుంచి మాట్లాడేది రికార్డులోకి ఎక్కలేదు. వాళ్ళు మాట్లాడే తీరుని దృష్టిలో ఉంచుకొనే తెలంగాణలో ఊత పదం కాబట్టి ఆ ఊత పదంగా నేను అనేసాను తప్ప ఉద్దేశపూర్వకంగా ఎవరిని అనాలని కాదు. అయితే బీఆర్ఎస్ వాళ్ళు సైతం దానం తీరుపై తగ్గేదేలే అంటున్నారు. ఆయన బూతు పురాణానికి తగ్గట్టే రిప్లై ఇస్తున్నారు. మీరు భయపెట్టితే ఇక్కడ భయపడేటోడు ఎవరు లేరు. హైదరాబాద్ నడి బొడ్డుల్నే ఉన్నా, నడి బొడ్డుల్నే తిరుగుతున్నా. నీకు దమ్ముంటే నువ్వు మొగోనివే అయితే చెప్పు, నేను ఎడికి రావాలి చూసుకుందామన్నావు కదా. నీ ఖరీదాబాద్ చౌరస్తాకి రావాలన్నా, అశోక్ నగర్ చౌరస్తాకి రావాలన్నా నువ్వు డేట్ టైం పెట్టు, నేను రావడానికి సిద్ధంగా ఉన్నా బిడ్డ దానం నాగేందర్. నీ రౌడీజం చేస్తా అంటే భయపెట్టిస్తే ఈడ ఎవ్వడు కూడా నీతో భయపడేటోడు లేడు అని దానం నాగేందర్ గారిని హెచ్చరిస్తా ఉన్నాను. మనందరం కూడా కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు ఇట్లాంటి పిచ్చి కూతలు నువ్వు కూసినప్పుడు ఉప్పల్లో నిన్ను మా ఉప్పల్ లక్ష్మారెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు, ఎల్బీనగర్ సుధీర్ రెడ్డి గారు నిన్ను ఉరికిచ్చింది మర్చిపోయినావా? మళ్ళొక్కసారి కావాలా నీకు?
ఇక్కడ ఉన్నది కేసీఆర్ నాయకత్వంలో, ఇక్కడ ఉన్న మేము అందరం కూడా శిష్యులము, కేసీఆర్ గారి శిష్యులము. నువ్వు భయపెట్టిస్తే బెదిరిస్తే భయపడేటోడు ఎవడు ఉండడు, తస్మాత్ జాగ్రత్త. అయితే ఇదంతా చూస్తుంటే దానం చుట్టూ పెద్ద రాజకీయ దుమారమే ముసురుకున్నట్టు స్పష్టమవుతోంది. గతంలో టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి, ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చిన దానం మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో గోడ దూకేశారు. దీంతో ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ కోర్టుకు కూడా వెళ్లింది. ఫిరాయింపుల వ్యవహారంలో సుప్రీంకోర్టు గత తీర్పుల ప్రకారం దానంపై అనర్హత వేటు తప్పదని ధీమాగా చెప్తోంది బీఆర్ఎస్. నీకు ఇజ్జత్ ఉంటే, సిగ్గుంటే, శరం ఉంటే, లజ్జా మానం ఉంటే కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అది నీకు ఎమ్మెల్యే పదవి. నీకు దమ్ముంటే రిజైన్ చేసి పార్టీ మారు, రిజైన్ చేసి పార్టీ మారి వేరే పార్టీ నుంచి వచ్చి గెలిచినాక మాట్లాడు. సిగ్గు లేకుండా మా బీఫామ్ మీద గెలిచి నువ్వు మాట్లాడుతున్నావు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వు మేము సవాల్ వేస్తున్నాం, నువ్వు రిజైన్ చేసి మళ్ళీ పోటీ చేయి. కానీ నువ్వు ఆడ నుంచి ఉండి మా శాసనసభ్యులని మమ్మల్ని బెదిరిస్తే భయపడేటోళ్ళు ఎవరు లేరంత. దానం విషయంలో బీఆర్ఎస్ ధీమాకు కారణం లేకపోలేదు. అందరి ఫిరాయింపులు వేరు, దానం ఫిరాయింపు వేరయ్యా అన్నట్టు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే కాదు, వెంటనే వచ్చిన ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి బరిలో నిలిచారు. దీంతో ఆయనపై వేటు పడేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయంటోంది గులాబీదళం. ఇప్పటికే పార్టీ జంపింగ్ విషయంలో జనం నోళ్లలో బాగా నానుతోన్న దానం తాజాగా తన భాషతో వివాదంలో చిక్కుకున్నారు. ఫిరాయింపుల నుంచి నేటి మాటల రచ్చదాకా ముసురుతోన్న వివాదాల నుంచి దానం ఎలా బయటపడతారన్నదే ఆసక్తి రేపుతోంది. దానం ఇచ్చిన వివరణ సరిపోతుందా, లేక ఈ పొలిటికల్ సలసల మరింత కాగుతూనే ఉంటుందా చూడాలి.